ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. భూమి మీద వచ్చిన మొట్టమొదటి జలప్రళయం గురించి మనం ధ్యానించుకుందాము. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు నోహవుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. మరి ఈ మాట దేవుడు నోహవుతో చెప్పడం జరుగుతుంది. సమస్త శరీరులు బలాత్కారంతో నింపబడి ఉన్నారు. నా సన్నిధిన వారి ఒక అంతము వచ్చి ఉన్నది నోహవు. నీవు మరి ఒక ఓడను సిద్ధపరచుమని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, నోహవు దినంలో ఉన్న జనాంగము వారి యొక్క మార్గమును చెరిపివేసుకొని, దేవుని సన్నిధిలో వారి యొక్క మార్గాన్ని చెరిపివేసుకొని బలాత్కారంతో నింపబడి ఉన్నారు. పాపంతో నింపబడి ఉన్నారు. అక్రమం, అన్యాయం చేస్తూ ఉన్నారు. వారి యొక్క తలాంతులన్నీ, వారి యొక్క హృదయ ఆలోచనలన్నీ చాలా ఘోరంగా ఉన్నాయని, వారి యొక్క ఆలోచన యావత్తు దేవుడు చూసినప్పుడు నరులు వారి యొక్క మార్గాన్ని చెరిపివేసుకున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నరులు వారి యొక్క మార్గాన్ని చెరిపివేసుకొని ఉన్నారు. మరి ప్రియా దేవుని జనాంగమా, వారు నరమాతృలై ఉన్నారని, అంతేకాదు వారి యొక్క మార్గాన్ని చెరిపివేసుకొని ఉన్నారని రాయబడి ఉంది. అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం చేసుకొని దేవునికి దూరమై బలాత్కారంతో నింపబడారు. అంటే కయ్యూను వారి సంతతితో షేతు యొక్క సంతానము వివాహం ఆడి కయ్యూను భ్రష్టత్వంతో నింపబడిన ఆ వంశంలోకి వెళ్ళిన దేవుని కుమారులు వారి యొక్క మార్గాన్ని చెరిపి వేసుకొని దేవుడికి దూరమయ్యి బలాత్కారంతో నింపబడిన, అంటే వారి యొక్క అన్యాయం, అక్రమ దేవుని సన్నిధికి చేరి ఉంది. అంతము వచ్చి ఉంది దేవుడి సన్నిధిలో. దేవుడు వారిని అంతం చేయాలనుకుంటారు. దేవుడు అంటారు, వీరి యొక్క అన్యాయము వీరి యొక్క అక్రమం, బలాత్కారము రోజు రోజుకి అంతము వచ్చే విధంగా ఉంది. కాబట్టి దేవుడు వారిని అంటారు, వారి యొక్క ఆయుష్ని క్షీణింపజేస్తారు. 120 సంవత్సరాలే వీరి ఆయుష్ తగ్గిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిలో పాపము ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఆ పాపాన్ని బట్టి మరణానికి పాత్రుడవుతాడు. కాబట్టి మరణ పాత్రుడు అనేది కావడం అనేది జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, మనం కూడా మన జీవితంలో పాపము గుండా, అక్రమం గుండా, అన్యాయం గుండా వెళ్ళినప్పుడు మన నీతి క్రియలను యథార్థతను విడిచిపెట్టి పాపము, అక్రమం, బలాత్కారంతో నింపబడినప్పుడు మన ఆయుష్ అనేది క్షీణింపబడే అవకాశం, శపించబడే అనుభవంలోకి మనము వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రియా దేవుని జనాంగమా, కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని ముందు ఎలా ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళడం ఎంతో ముఖ్యము. నోహవు అంటారు, వీరు నరమాతృలై ఉన్నారు. పాపం విషయంలో, అక్రమం విషయంలో నరమాతృలై ఉన్నారు. వారి యొక్క మార్గాన్ని సకల జనులు వారి యొక్క మార్గాన్ని చెరిపివేసుకుని ఉన్నారు. నోహవు, నా ఎదుట నీవు మాత్రమే నీతివంతుడిగా ఉన్నావు, దేవుడితో నడిచిన వ్యక్తివై ఉన్నావు. కాబట్టి నీతో, నీ కుటుంబంతో నిత్య నిబంధన నేను చేసుకొనిచున్నాను. నీవు ఒక వాడను తయారు చేసి ఆ వాడలో ప్రవేశించము. నీవు, నీ కుటుంబం మాత్రమే. నేను ఒక జలప్రలయాన్ని రప్పించబోతున్నాను. నా జలప్రలయం ద్వారా సమస్త శరీరం నేను నాశనం చేయబోతున్నాను. కాబట్టి నీవు, నీ కుటుంబం కోసము రక్షణ ఓడను తయారు చేసుకో. నీవు, నీ కుటుంబాని కోసము రక్షించబడు నిమిత్తం ఓడను తయారు చేసుకోమని నోహవుకు దేవుడు చెప్పడం జరుగుతుంది. నోహవు ఏమి ఓడ తయారు చేసే వ్యక్తి కాదు, ఓడ తయారు చేయడానికి సాగిన నైపుణ్యం కలిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ దేవుడు ఓడను ఎలా తయారు చేయాలని నోహవుకు చక్కటి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఏమంటారు. వీరు నరమాతృలై ఉన్నారు. పాపం విషయంలో, అక్రమం విషయంలో నరమాతృలై ఉన్నారు. వారి యొక్క మార్గాన్ని సకల జనులు వారి యొక్క మార్గాన్ని చెరిపివేసుకుని ఉన్నారు. నోహవు, నా ఎదుట నీవు మాత్రమే నీతివంతుడిగా ఉన్నావు, దేవుడితో నడిచిన వ్యక్తివై ఉన్నావు. కాబట్టి నీతో, నీ కుటుంబంతో నిత్య నిబంధన నేను చేసుకొనిచున్నాను. నీవు ఒక వాడను తయారు చేసి ఆ వాడలో ప్రవేశించము. నీవు, నీ కుటుంబం మాత్రమే రక్షించబడు నిమిత్తం ఓడను తయారు చేసుకోమని నోహవుకు దేవుడు చెప్పడం జరుగుతుంది. నోహవు ఏమి ఓడ తయారు చేసే వ్యక్తి కాదు, ఓడ తయారు చేయడానికి సాగిన నైపుణ్యం కలిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ దేవుడు ఓడను ఎలా తయారు చేయాలని నోహవుకు చక్కటి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఓడను తయారు చేసుకో. 3 అంతస్తుల గలదిగా ఓడను తయారు చేయమని అరలు పెట్టి కీలు పూసి పైనుండి 3 క్రిందికని కిటికీ పెట్టి పక్కనే తలుపు ఉంచి ఈ విధంగా
ఓడ యొక్క నమూనాను మరి ఓడను ఎలా తయారు చేయాలన్నది చక్కగా దేవుడు మరి నోవాహుకు తెలియపరచడం జరిగింది. మనం కూడా మన జీవిత యాత్రలో దేవుని ఎదుట నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఒక పనిని దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు మనకి ఎలాంటి నైపుణ్యం లేకపోయినా, ఎలాంటి టాలెంట్ లేకపోయినా, మనకి మరి ఏమాత్రము జ్ఞానం లేకపోయినా దేవుడు మరి ఆ జ్ఞానాన్ని, ఆ ప్లానింగ్‌నిచ్చి ముందుకు మనల్ని నడిపించే దేవుడే నజరేయుడైన యేసు. మనకు చక్కటి ఆలోచన ఇవ్వడమే కాకుండా స్పష్టంగా దాన్ని వివరించి ముందుకు నడిపిస్తారు కాబట్టి, జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఎన్నుకునే దేవుడు కాబట్టి దేవుడు ఒక విషయం చేయమన్నప్పుడు చేయడమే మన బాధ్యత ఏముంది ప్రియా దేవుని జనాంగమా. మరి దేవుడు ఏ విధంగా అయితే నోవాహుకు మరి తన యొక్క చిత్తాన్ని బయలుపరిచారో, ఏ విధంగా అయితే తన చిత్తం చేయమని నోవాహుకి బయలుపరిచాడో, దేవుడు చక్కటి ఆలోచన చెప్పి నోవాహుకి ఓడ తయారు చేసే విధానాన్ని వివరించినప్పుడు నోవాహు మరి ఆ ఓడను తయారు చేయ నిమిత్తము ఆ పనికి పూనుకొని ఉంటాడు ప్రియా దేవుని జనాంగమా. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని, మాటను పట్టుకొని దేవుడి యొక్క పనిని మరి ఆ రక్షణ ఓడని మరి ఆ సృష్టి అంతా అంతమించబోతుంది కాబట్టి నూతన సృష్టికి మరి దేవుడేసిన ప్రణాళికలకు నోవాహుని వాడుకోవడం జరుగుతుంది. నోవాహు కూడా దేవునికి సహకరించగా వ్యక్తిగా ఉండడం ఇక్కడ మనం చూస్తున్నాము. మరి అందరూ ఆ సమయంలో ఓడ తయారు చేయడానికి మరి చాలా సంవత్సరాలు పట్టిందనే చెప్పవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నోవాహు 500 సంవత్సరంలో ఉన్నప్పుడు షేము, హాము, యాఫెతుకు జన్మనిచ్చారు. 600 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ జలప్రళయం రావడం జరిగింది. 601 సంవత్సరం వరకు ఈ జలప్రళయం కంప్లీట్ అయ్యి 600 601 సంవత్సరం వరకు ఈ జలప్రళయం కంప్లీట్ అయ్యి తిరిగి నూతన సృష్టిగా మారడం జరిగింది. అంటే మరి ఇక్కడ మనం మరి 500 సంవత్సరాలుగా ఉన్నప్పుడు తన పిల్లలకు జన్మనిచ్చి మరి దేవుని సన్నిధిలో నీతిగా, యథార్థంగా, నిందారహితుడిగా జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నోవాహు 500 సంవత్సరాలు ఉన్నప్పుడు షేము, హాము, యాఫెతులకు జన్మనిచ్చి మరి దేవుడితో నడుస్తూ, దేవుడితో మరి నీతిగా, యథార్థంగా జీవిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో దేవుడు నోవాహుతో అంటాడు, "నోవాహు నీవు మరి నీ కుమారులు వారి యొక్క భార్యలు అంటే నీ కోడళ్ళందరూ మరి ఓడలో ప్రవేశించాలి. ఒక ఓడను సిద్ధపరచుకో. నేను మరి ఈ యుగాన్ని అంతం చేయబోతున్నాను. ఎందుకంటే పాపం చేత బలాత్కారంతో నింపబడ్డారు కాబట్టి అంతం చేయబోతున్నానని" నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు తూచా తప్పకుండా పాటిస్తూ దేవుడు చెప్పిన దర్శనం వైపుగా ఆ ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడంటే ఆ ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడంటే ప్రియ దేవుని జనాంగమా. నోవాహు అంత పెద్ద ఓడను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మరి తన కుటుంబం కూడా తనకి సహకరించిందనే చెప్పాలి. కుటుంబ సహకారం లేకపోతే మనం ఏమి చేయలేము. మరి దేవుడి సేవ చేయడానికి కుటుంబ సహకారం ఎంతో మేలు, మరి ఎంతో అవసరమని చెప్పవచ్చు. తన కుటుంబం కూడా మరి సహకరించింది. అంటే నోవాహు మాటకు మరి ఆ కుటుంబం సహకరించిందంటే నోవాహు దేవుడితో నడిచినప్పుడు దేవుడు నోవాహు పట్ల చేసిన కార్యాలను వారు చూసి ఉంటారు. దేవుడి శక్తిని గ్రహించి ఉంటారు కాబట్టి వారు సహకరించే బిడ్డలుగా ఉన్నారని చెప్పవచ్చు. మరి నోవాహు ఇలా ఓడ కడుతున్నప్పుడు అనేకులు వచ్చి అడిగినప్పుడు నోవాహు మరి ఎందుకు ఓడ కడుతున్నారని చెప్పవచ్చు. అలా చెప్పినప్పుడు మరి అనేకులు అడిగినా కూడా మరి నోవాహు చేస్తున్న పని విషయంలో వారు సీరియస్‌గా లేకుండా లోకానుసారంగా జీవిస్తూ పెళ్ళికి ఇవ్వబడుతూ మరి వివాహం చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ మరి వారు లోకపరమైనగా జీవిస్తూ లోకపరమైన ఆశీర్వాదాల కోసం ప్రాకులాడుతూ మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని జనాంగమా. మరి ఆ రోజుల్లో నాగరికత అభివృద్ధి చెందిన రోజులనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రియ దేవుని జనాంగమా, ఎందుకంటే గృహములు నిర్మించుకుంటూ ఉన్నారు. వివాహానికి ఇవ్వబడుతూ ఉన్నారు. అంతేకాదు మరి అక్రమంగా అన్యాయంగా ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటూ అక్రమ విషయంలో వారు చాలా భ్రష్టత్వంతో ఉన్నారని మరి దేవుణ్ణి మరిచిపోయి మరి సృష్టిని మరి వారి సృష్టిలో ఉన్న వాటి అన్నిటి పట్ల ఆశ కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఈ లోకం నుంచి పూర్తిగా నాశనం చేయాలనుకుంటారు. నోవాహు చెప్పిన సువార్త వాళ్ళు తిరస్కరించి నోవాహు మాట మరి అనేక సంవత్సరాలు ఆ ఓడ నిర్మించబడ్డప్పుడు మరి అనేక సంవత్సరాలు ఆ ఓడ నిర్మించబడ్డప్పుడు ఆ ఓడ నిమిత్తము మరి ఎందుకు నిర్మించబడుతుంది ఆ ఓడ అని మరి అడిగినప్పుడు మరి చాలామందికి ఆ విషయం తెలిసే ఉంటుంది. కానీ వారు ఆ విషయాన్ని నిర్లక్ష్యపరిచి వారు మరి ఆ జలప్రళయంలో మునిగిపోవడం జరిగింది. నేటి దినాల్లో కూడా సువార్త విరివిగా వినపడినప్పటికీ ఎవరు పట్టించుకోని విధంగా ఉంటుంది. ఎవరు లెక్క చేయని విధంగా ఉంటుంది. తిరస్కరించే విధంగా ఉంటుంది. మరి నిజంగా దేవుడు అంటున్నారు, రాకడ ఎలా ఉంటుంది ప్రభు అంటే నోహా దినాల్లో ఎలాగుందో అలాగే ఉంటుంది. అంటే ఇల్లు కట్టుకోబడతాయి, పెళ్ళికి ఇవ్వబడతారు, అక్రమ అన్యాయం హింసించుకుంటున్నారు, హత్యలు
మరి దౌర్జన్యాలు జరుగుతాయని చెప్తూ ఉన్నారు. మరి నేటి దినాల్లో అవన్నీ మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని జనంగా. అయినప్పటికీ ఈ సువార్త ప్రకటిస్తున్నారు. అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రకటిస్తున్న సిటీలో ప్రకటించబడుతుంది. అయినప్పటికీ కూడా ఎవ్వరు మరి ఈ సువార్తను లెక్క చేయకుండానే మరి తిరస్కరిస్తున్నారు. మరి ఇంత గొప్ప సువార్త భాగ్యాన్ని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరిస్తే మరి అది నిజంగా విడవబడుట బహు భయంకరము, బహు ఘోరమైన స్థితి ప్రియ దేవుని జనాంగమా. నిజంగా మరి దేవుడు ఆ రోజు మరి జలప్రళయంలో మరి వారిని నాశనము, వారి యొక్క అక్రమాన్ని బట్టి నాశనం చేయాలనుకుంటారు. ఆ ఓడని ఏ విధంగా చేయాలనేది నోవాహుకు ప్లాన్ ఇచ్చిన తర్వాతకి ఓడ కంప్లీట్ అయినంక మరి 600 సంవత్సరాల్లో నోవాహు ఉన్నప్పుడు తన కోడళ్ళు, తన కుమారులు, తాను మరి తన కుటుంబం మొత్తము ఆ ఓడలో ప్రవేశించడమే కాకుండా దేవుడు అంటున్నారు, ఈ లోకంలో మరి జంతువులు మనిషికి ఎంతో అవసరం కాబట్టి జంతువులు, పక్షులు, సమస్త జీవరాశులు మరి పవిత్రమైనవి 7 జతలుగా, అపవిత్రమైనది ఒక జతగా ఓడలోకి ప్రవేశించాలని ఆజ్ఞాపించినప్పుడు మరి అవన్నీ దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడి మరి వాటికి తెలుసు దేవుడెవరో, మరి ఆ జలప్రళయం ఎలా వస్తుందో వాటికి తెలుసు కాబట్టి పవిత్రమైనవి 7 జతలుగా, అపవిత్రమైన ఒక జతగా సమస్తము ఆ ఓడలోకి ప్రవేశించడం జరిగింది. ప్రియ దేవుని జనాంగమా, నోవాహు అంతేకాదు నోవాహు కుటుంబం మరి అనేకమైన జంతువులు, పక్షులు, సరీసృపాలు మరి అనేకమైన ప్రాణులు మరి ఆ ఓడలో ప్రవేశించాయి. దేవుడు మరి ఇంకా ఆ ఓడ తలుపు మూసివేయడము, ఆ జలప్రళయం భూమి మీదకి రంపించడం జరిగింది. మరి ఆకాశము మరి మబ్బులు కమ్ముకుంటూ ఆ వర్షం చిన్నగా రావడము, ఆ ఓడ తేలడము, ఇంకా అధికమైనప్పుడు ఆ ఓడ మరి ఆ నీటిపైన తేలుతూ నడుస్తూ ఉంది. అంటే దేవుడు ఆకాశపు తూములను విప్పాడు. అంతేకాదు అగాధ జలములను విప్పడం జరిగింది ప్రియ దేవుని జనాంగమా. ఎప్పుడైతే ఆకాశపు వాకిళ్ళు విప్పబడడమే కాకుండా అగాధ జలములంటే భూమిలో ఉన్న అగాధ జలములు కూడా మరి అవి విప్పబడడం అని జరిగింది. అంటే భూమిపైన మరి ప్రచండమైన వర్షం అనేది రావడం అనేది జరిగింది. అంటే ఆ ఓడ తలుపు ముయ్యగానే మరి భూమి మీదకి వర్షం అనేది మరి నీటి చేత మొత్తం నింపబడి ఉంది. అంటే భూమి మొత్తము మరి ఈ భూమి పైన మొత్తము కొండలు మరి పర్వతాలు మునిగేంతగా వర్షం అనేది 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు రావడం జరిగింది. భూమిపైన వర్షం అంతా నింపబడి ఓడలో ఉన్న నోవాహు కుటుంబం కొన్ని జీవులు మాత్రమే సజీవుల లెక్కలో ఉన్నాయి. ఆ వర్షంలో సమస్త శరీరులు చనిపోవడం అనేది జరిగింది. ప్రియ దేవుని జనాంగమా, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వర్షము అనేది మరి వర్షం అనేది భూమి మీద ప్రతి చోట మరి భూమి అంతటా రావడము, ఆ పర్వతాల కొండలు మునిగిపోయి ఓడ తేలుతూ ఉంది. అక్కడ ఉన్న సమస్త శరీరులు మరి పక్షులు, జంతువులన్నీ మరణించి ఉన్నాయి. ఆ సమయంలో ఇక 40 రోజులు మరి అఖండ వర్షము కురిసి 40 పగళ్ళు, 40 రాత్రులు తర్వాతక మరి ఆ వర్షం ఆగిపోవడం జరిగింది. అప్పుడు నోవాహు మరి ఈ భూమిపైన నీరు ఇంకిపోయా లేవా పరీక్షించడం కోసము ఒక కాకిని బయటకి పంపినప్పుడు ఆ కాకి తిరిగి మళ్ళీ రాలేదు. ఎందుకంటే మరి అనేక మంది అప్పటికే చనిపోయి ఉన్నారు. జంతువులు, పక్షులు చనిపోయి ఉన్నాయి కాబట్టి కాకి అశుద్ధమైనది కాబట్టి అశుద్ధమైన ఆహారం తింటుంది కదా, అది తిరిగి రాలేదు. అండ్ మళ్ళీ తర్వాతకి నల్ల పావురాన్ని పంపినప్పుడు అది కాలు మోపడానికి కూడా స్థలం లేనిది కాబట్టి తిరిగి రావడం జరిగింది. మరొకసారి మళ్ళీ నల్ల పావురాన్ని పంపినప్పుడు అది ఓలిగా మరి కొమ్మును నోట కరుచుకొనొచ్చింది. అంటే భూమి మీద వర్షం అనేది పడ్డ నీరని తగ్గిపోయిందని సూచనగా ఆ కొమ్మనని తీసుకెళ్ళడం జరిగింది ప్రియ దేవుని జనాంగమా. అంతేకాదు మరి దేవుడు మరి ఈ భూమి మీద 40 పగలు, 40 రాత్రులు వర్షం ప్రచండంగా కురిపించినప్పటికీ ఎన్ని రోజుల్లో ఈ వర్షం తగ్గిపోయిందంటే, ఈ భూమి మీద 40 పగలు, 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపించినప్పటికీ ఎంత కాలంలో మరి ఈ భూమి ఆరిందంటే 150 దినములు మరి ఈ వర్షము నీరనేది భూమి మీద ఆరడానికి సమయం పట్టింది. దేవుడు మరి నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకొని భూమి మీద గాలి విసిరింపజేయడం వలన ఆ భూమి మొత్తము మరి ఆ తడి లేకుండా ఆరిపోవడం జరిగింది. 5 నెలలు మరి నోవాహు ఆహ్, నోవాహు 600 సంవత్సరంలో ఓడలో ప్రవేశించినప్పుడు ఒక రెండో నెలలో 17 దినంలో ప్రవేశించాడు. మరి తిరిగి రావడం అనేది 61వ సంవత్సరంలో, 661 సంవత్సరంలో రెండో నెలలో 27 దినంలో బయటికి రావడం జరిగింది. అంటే ఇంచుమించు మరి సంవత్సర కాలము ఈ జలప్రళయముల నిమిత్తము నోవాహు ఓడలోనే ఉండవలసి వచ్చింది.
ఒక సంవత్సరం తర్వాతకి తన కుటుంబ సమస్త జీవులు బయటికి రావడమే నోహవు దేవుడికి బలిపీఠం కట్టి పవిత్రమైనవి పక్షులను, జంతువులను బలి ఇవ్వడం జరిగింది. మరి నిజంగా పాపం చేత మరి మానవులు పాపంలో మరి ఉన్నారు కాబట్టి మరి రక్తాన్ని చిందిస్తేనే పాపం అనేది క్షమించబడుతుందని ఆ రోజుల్లో యేసు ప్రభు భూమి మీదకి రాకముందు మరి పశువులను, పక్షులను బలిగా ఇచ్చేవారు. ఆ విధంగా బలి ఇవ్వడం అనేది జరిగింది. దేవుడు ఆ సమయంలో మరి నోవాహుతో అంటాడు, "ఇక మీదట నేను జలప్రళయాన్ని రప్పించును నోవాహు." దేవుడు నోవాహు కుమారులతో సమస్త జీవరాశులతో నిత్య నిబంధన చేసుకోవడం జరుగుతుంది. ఇంకెప్పుడు ఈ భూమి పైకి మరి వర్షం అనేది రాదని, వరద చేత మనుషుల్ని నశింపచేయనని. ఎందుకంటే వారి యొక్క హృదయము చిన్ననాటి నుంచే చెడిపోయి ఉంటుంది కాబట్టి, ఇంక ఎప్పటికీ ఈ వరద ద్వారా నేను మనుషులు నశింపచేయనని మరి నోవాహు కుమారులు సమస్త జీవరాశులతో దేవుడు నిత్య నిబంధన చేసుకుంటాడు. అంతేకాదు మరి నిబంధన నిమిత్తము ఆకాశంలో మరి మేఘములలో ఒక ధనుసు ఉంచుతాను. అది మరి మబ్బుగా వచ్చినప్పుడు ఆ సమయంలో ఆ ధనుసు ఆకాశంలో కనిపించినప్పుడు ఆ నిత్య నిబంధన నేను జ్ఞాపకం చేసుకొని వర్షం ద్వారా మనుషులను నశింపచేయనని దేవుడు మరి నోవాహుకి మరి వాగ్దానం చేయడం అనేది జరుగుతుంది. నోవాహు తన కుటుంబం గురించి మరి తర్వాతకి దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ భూమిని మరి మీరు నిండించి అభివృద్ధి చెందమని, భూమి మొత్తం వ్యాపించమని, ఈ భూమి మొత్తం నోవాహు కుటుంబానికి మరి అప్పచెప్పి వారిని ఆశీర్వదించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్పడం జరుగుతుంది. నోవాహు మరి అనేక సంవత్సరాలు అంటే ఆ కాలంలో అందరూ గృహములు కట్టుకొని వివాహం చేసుకుంటూ అలా ఉంటున్న సమయంలో నోవాహు మరి తను దేవుడి కోసం పనిచేసి రక్షణ ఓడను మరి నోవాహు అనేక సంవత్సరాలు దేవుడి కోసం పనిచేసి ఓడ మాత్రమే తయారు చేస్తూ మరి దేవుడి యొక్క మరి పనికి సహకరిస్తూ తనకంటూ ఏమీ లేకుండా దేవుడికి సహకరిస్తూ దేవుడి యొక్క పనికి సహకరిస్తూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మరి జలప్రళయం తర్వాత నోవాహుకు ఇది భూమి అంతా స్వతంత్రింపజేసే విధంగా చేయడం జరుగుతుంది. మనం దేవుడి పని చేస్తే ఆలస్యమైనా కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చాలా విలువైనది, మేలైనది మనకి ఇస్తారు. కాబట్టి మనము మరి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల వైపు కాకుండా, దేవుడిచ్చే ఈవుల వైపు కాకుండా ఆయన సేవను మనం నమ్మకంగా చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక. ఆమేన్.